హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం. రేపు తొలి ఏకాదశి కదండి. తొలి ఏకాదశి సందర్భంగా చాలా ఇళ్లల్లోనే ప్రత్యేకంగా చేసే సాంప్రదాయక వంటకం జొన్న పేలాల పిండండి. ఆరోగ్యానికి మేలు చేసే ఈ సాంప్రదాయ ప్రసాదాన్ని చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. ఇక్కడ నేను వైట్ జొన్నలు అయితే తీసుకున్నానండి. జొన్నలు అనేవి రెండు రకాలు ఉంటాయి, తెల్లవి పచ్చవి. అలాగే నేను ఇక్కడ వైట్ జొన్నలు అయితే ఒక కప్పు వరకు అయితే తీసుకున్నానండి. మెజర్మెంట్ కప్ ఉంది కదా, ఆ కప్పుతోనే ఒక కప్పు వరకు అయితే జొన్నలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలోని ముప్పావు వంతు వరకు అయితే వాటర్ని ఫిల్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలండి. ఇలా వాటర్ అనేది మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు జొన్నలు తీసుకున్నాం కదా, ఇప్పుడు మరుగుతున్న వాటర్లో అయితే జొన్నలను అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అడుగు నుంచి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ జొన్నలు అనేవి ఉడుకు పడతాయి కదండి. ఇలా ఉడుకు పట్టి 2 పొంగులు వస్తే సరిపోతుందండి. అంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు టైం అండి పడుతుంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి గిన్నెలో ఒక జల్లెడని అయితే పెట్టుకొని ఉడికించుకున్న జొన్నలను అయితే ఈ గిన్నెలో వేసుకోవాలండి. అలాగే ఎక్కువగా ఉడకకుండా ఉండడానికి ఒక గ్లాసు వరకు చల్ల నీళ్ళు అయితే వేసుకొని స్పూన్తోనైతే ఒకసారి బాగా కలుపుకోవాలండి. వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలండి, అసలు వాటర్ ఉండకూడదు. ఇలా వాటర్ అంతా డ్రైన్ అయిపోయాక ఒక కాటన్ క్లాత్ పైన అండి ఈ జొన్నలు అన్నీ వేసుకొని చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 4-5 గంటలు అయితే వదిలేయండి. ఇవి తడి చెమ్మ ఉండకుండా బాగా డ్రై అయిపోవాలండి. 4-5 గంటలు వదిలేస్తే బాగా డ్రై అయిపోతాయి. ఇగోండి ఈ విధంగా జొన్నలన్నీ డ్రై అయిపోయాయండి. జొన్నలన్నీ డ్రై అయిపోయిన దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. బౌల్లో తీసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి ఈ జొన్నలండివి. ఇప్పుడు జొన్నల్ని పేలాలుగా చేసుకోవడానికి కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. అడుగు అనేది మందంగా ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మన పేలాలు చేసుకునేటప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే హీట్ చేసుకోవాలండి. బాగా వేడెక్కినాక స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ వరకు జొన్నలను అయితే కడాయిలో వేసుకొని స్పూన్తోని కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకు ఒక 30-40 సెకండ్స్కి పేలాలు అనేవి పాప్ అవుతూ ఉంటాయండి. జొన్నలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. కలిపితేనే ఈ జొన్నలు అనేవి పేలాలుగా పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. ఇగోండి ఇలాగా పాప్ అవడం స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ మీద ఒక మూతనైతే పెట్టుకోవాలండి. మూతను పెట్టుకొని ఫుల్గా కవర్ చేయకూడదండి. ఇక కొంచెం పక్క చిన్న గ్యాప్ ఉంచాలి. ఇలా గ్యాప్ ఉంచడం వల్ల ఆవిరి నీటి శాతం అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఈ విధంగా జొన్నలు అనేవి పాప్ అవడం ఆగిపోయాక ఇప్పుడు మూత తీసుకొని ఈ పాప్ అయిపోయిన పేలాలను అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మనం వేసిన గింజలన్నీ జొన్న గింజలు అనేవి పేలాలుగా అవ్వవండి, ఒక 90% వరకే అవుతాయి. ఈ విధంగానే ఈ పేలాలు అనేవి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పేలాలు అనేవి వేడిగా ఉంటాయి కదండి, ఒక 5 నిమిషాలు అయితే చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారినాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి ఈ పేలాలు అనేవి. ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న జొన్న పిండిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఈ విధంగానే మిగతా పేలాలన్నీ పిండి పట్టించుకోండి. థిక్నెస్ కోసం అండి ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతోనే ఒక ముప్పావు కప్పు వరకు అయితే బెల్లం పౌడర్ని అయితే తీసుకోవాలండి. ఈ బెల్లం పౌడర్ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. అలాగే 4 ఇలాచి ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పును అయితే వేసుకోవాలండి. పుట్నాల పప్పు వేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు ఈ జొన్న పిండి అనేది తినడానికి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఇలా మిక్సీ పట్టించుకున్న వాటిని ఫస్ట్ పిండి మిక్సీ పట్టించుకున్నాం కదండి, అందులో వేసుకుని 2 పిండిలు కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి. ఈ జొన్న పేలాల పిండి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.